మహాశివరాత్రి సందర్భంగా మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ 5వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. తొలి సభ్యత్వం స్వీకరించి కార్యకర్తల బీమా కోసం 2 కోట్ల చెక్కును మంత్రి నాదెండ్ల మనోహర్కు అందజేశారు. ఈ నెల 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు ప్రారంభమవుతుందని, పిఠాపురంలో వారం ముందే మొదలవుతుందని తెలిపారు. ఇకపై సభ్యులను ఉద్యమి, సమన్వయ బాధ్యతలు తీసుకునేవారని, సాధక్ పార్టీకి సహకారం అందించేవారిని ప్రదాతగా గుర్తించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పిడుగు హరిప్రసాద్, రామ్ తాళ్లూరి, కళ్యాణం, శివశ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రెసిడెంట్ గారు ప్రత్యేకంగా మనం ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకుందాం. మనం అందరం కూడా మన భగవంతుడిని మనం ప్రార్థించుకుంటూ ఆ బ్లెస్సింగ్స్ తోటి ముందుకెళ్లే విధంగా ఈ రోజున ప్రత్యేకంగా మహాశివరాత్రి రోజున ప్రెసిడెంట్ గారు మొట్టమొదటి సభ్యత్వం ఆయనే తీసుకుని మనం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్దామని ఖరారు చేశారు. పిఠాపురంలో అందరికన్నా ముందు ప్రారంభిద్దాం, ఒక వారం ముందు. ఎందుకంటే పిఠాపురంలో ఒక కాన్సెప్ట్లో ప్రెసిడెంట్ గారు మన క్యాడర్ని, నాయకత్వాన్ని ముందు నడిపించాలి, వాళ్ళకి ఒక బాధ్యత అర్థం అవ్వాలనే ఉద్దేశంతో అక్కడ కొంచెం కసరత్తు చేయడం జరిగింది. సో అందులో భాగంగా ముందుగా పిఠాపురంలో 26వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్తాం. మెంబర్షిప్కి మొదటి మెంబర్షిప్ నేను తీసుకుంటాను. సో దానికి మా వాళ్ళు పుస్తకాలు, లైబ్రరీలు ఇచ్చేస్తాను. నేను 2 కోట్లతో జనసేన మెంబర్షిప్ తీసుకుంటాను. మనం 4 విడతలు చేసాం ఇప్పటివరకు. ప్రతి విడతలో కూడా కనీసం ₹1 కోటి ఇచ్చారు ప్రెసిడెంట్ గారు. సో ఈ రోజున 2 కోట్లు మన సభ్యత్వానికి, జనసేన పార్టీ కోసం. అది గొప్ప కార్యక్రమం. నాకేమనిపిస్తుంది, ఇది మన ఇల్లు, మన కుటుంబం. మన కుటుంబంకి నడిపేవాడు వాడు ఇవ్వకపోతే ఎట్లా అనుకుంటాం. ఒకవేళ లేనప్పుడు పర్లేదు.